కస్టమర్ చుప్చాప్ కోల్డ్ డ్రింక్ బాటిల్లో 1-2 కిలోల నేరేడు పండ్లను దొంగిలిస్తాడు. అయితే ఈ బండి యజమాని అతడు దొంగిలిస్తున్నది చూసి నాతోనే మోసమా అంటాడు. కాని అప్పుడే ఎవరికో కాల్ చేసి ఏదో చెప్పి కస్టమర్తో అవును చెప్పండి ఎంత ఇవ్వాలి అంటాడు. అందుకు కస్టమర్ అయ్యో మీరు నన్ను భయపెట్టారు. నేను మీకోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. మీరు ఈ బండి కింద కూర్చున్నారు అంటాడు. అయితే నేరేడు పండ్లు అమ్మే వ్యక్తి నిజానికి నేను ఇంటికి వెళ్లే సమయమైంది. ఇంటికి వెళుతుండగా బండి మోటార్ పాడైపోయింది. అప్పటినుంచి కింద కూర్చుని దాన్ని సరిచేస్తున్నాను అంటాడు. అప్పుడు కస్టమర్ ఎంతకిస్తున్నారు అంటాడు. నేరేడు పండ్ల వ్యాపారి కిలో 250 రూపాయలు. కావాలంటే చెప్పండి అంటాడు. కస్టమర్ అవును కావాలి, నేను ఎంచుకోవచ్చా అంటాడు. నేరేడు పండ్ల వ్యాపారి ఉదయం నుంచి సాయంత్రమైంది, పైగా బండి మోటార్ పాడైపోయింది, ఇంటికి ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు అంటాడు. అప్పుడే కస్టమర్ని కొద్దిగా కోల్డ్ డ్రింక్ అడుగుతాడు తాగడానికి. కాని కస్టమర్ లేదు, మా ఇంటికి అతిథులు వచ్చారు, అందుకే మేము కూడా తాగడం లేదు, మీకు ఎలా ఇవ్వను అంటాడు. అప్పుడే మరో కస్టమర్ వచ్చి సోదరా నాకు 1 కిలో నేరేడు పండ్లు ఇవ్వండి అని తీసుకుని వెళ్ళిపోతాడు. మరొక కస్టమర్ వచ్చి సోదరా నేను మొత్తం నేరేడు పండ్లను కొంటాను, ఎలా ఉన్నాయి ఎంత ఉన్నాయి చెప్పండి అంటాడు. అప్పుడు నేరేడు పండ్ల వ్యాపారి సోదరా కిలో 250 రూపాయలు, ఈ బండి మొత్తం పండ్లు 80,000 రూపాయలు అవుతాయి అంటాడు. అతనితో ఏం జరిగిందో చూడడానికి ఆగునైనా నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. తర్వాత ఏమైందో చూడాలంటే క్రింద కనిపిస్తున్న దాన్ని క్లిక్ చేయండి.